ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 159వ వీడియో మీకు అందిస్తున్నాను. చాలా లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చాలా యూస్ఫుల్ కంటెంట్ అందించడం జరుగుతుంది. ఈ రోజుతో మనకి 1590 ప్రశ్నలు పూర్తి కాబోతున్నాయి. అన్ని సబ్జెక్టుల నుండి అయితే మరి ముఖ్యమైన ప్రశ్నల్ని సెలెక్ట్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా డైలీ 10 క్వశ్చన్స్ తీసుకోండి. మీరు ఒక మంత్కి అయితే మీకు 300 ప్రశ్నలు మీ చేతికి వస్తాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం జరుగుతుంది. దాని యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుండి మీరు నేరుగా ఆ వాట్సాప్లో కూడా జాయిన్ కండి. ఇక ఈరోజు మనము లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి స్పోర్ట్స్ నుంచి 2025 క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు? అందరికీ తెలిసిందే. రీసెంట్గా మనకు పాకిస్తాన్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో 8 దేశాలు అయితే పాల్గొన్నాయి. ఇది కూడా గుర్తుంచుకోండి, 8 కంట్రీస్. ఇందులో మనకు ఇండియా మరి న్యూజిలాండ్ను ఓడించి ఈ ట్రోఫీని కైవసం చేసుకోవడం జరిగింది. ఎవరిని ఓడించారు ఫైనల్లో అనే ప్రశ్న కూడా వస్తుందండి. ఇది కొద్ది రోజుల తర్వాత మనకు గుర్తుండదు ఏ దేశం అనేది, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. కాబట్టి న్యూజిలాండ్ను ఓడించాము. మార్చి 9న ఈ ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో జరిగింది. ఇక ఎక్కువసార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్న దేశంగా భారత్ ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనకి 2002, 2013, 2025లో 3 సార్లు అయితే మనకు ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలుచుకుంది. ఇక్కడ ఇయర్స్ కూడా ఇచ్చాను. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ మంది ఫోకస్ చేయరు, కానీ ఇలాంటి ప్రశ్నలు వస్తాయి మనకు. రచిన్ రవీంద్ర న్యూజిలాండ్కు చెందిన క్రికెటర్ అయితే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలవడం అనేది జరిగింది. ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, 2025 ఫిబ్రవరి 28 నుండి మార్చి 2 వరకు సూఫీ అంతర్జాతీయ సంగీత ఉత్సవం ఎక్కడ జరిగింది? చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. ఇది ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్కి సంబంధించినటువంటి ఉత్సవం కాబట్టి మనం తప్పకుండా కాన్సన్ట్రేషన్ చేయాలి. సూఫీ అంతర్జాతీయ సంగీత ఉత్సవము మనకు రీసెంట్గా ఎక్కడ జరిగింది అనే ప్రశ్న ఇచ్చాను. 4 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు అయితే గెట్ చేయండి. గ్వాలియర్, ఢిల్లీ, లక్నో, కాన్పూర్. మరి ఇక్కడ మీరు రైట్ ఆన్సర్ చదివి ఉంటేనే గుర్తుపట్టగలుగుతారు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో అక్కడ కామెంట్ సెక్షన్లో కూడా రాయండి ఒకసారి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఢిల్లీ అండి. గ్వాలియర్ కాదు. గ్వాలియర్లో మనకి తాన్సేన్ సమాధి ఉంది. ఇక్కడ కూడా సంగీత ఉత్సవాలు జరుగుతాయి, కానీ ఇప్పుడైతే ఈ ప్రోగ్రామ్ గ్వాలియర్లో జరగలేదు, ఢిల్లీలో జరిగింది. ఇక లక్నో కూడా కాదు ఆన్సర్, కాన్పూర్ కూడా కాదు. ఢిల్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఇక్కడ ఢిల్లీలో జహాన్-ఏ ఖుస్రో పేరుతో ఈ సూఫీ అంతర్జాతీయ ఉత్సవం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది కూడా త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలు శౌర్యాన్ని గూర్చి అవగాహన కల్పించడానికి ఇటీవల శౌర్య వేదనం ఉత్సవ్ కార్యక్రమం, చూడండి వెరైటీగా ఉంది ప్రోగ్రాం పేరు. కార్యక్రమం మొదటిసారిగా ఎక్కడ నిర్వహించారు? వెరీ ఇంపార్టెంట్ అండి. మన త్రివిధ దళాల యొక్క శక్తి సామర్థ్యాలు శౌర్యాన్ని గురించి అవగాహన కల్పించడం, యూత్లో త్రివిధ దళాల పట్ల మరి ఆసక్తి పెంపొందేలా చేయడం అనేవి ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలుగా మనకున్నాయి. మనకు ఏదైతే ఉందో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ మూడింటిని మనం త్రివిధ దళాలు అని పిలుస్తామండి. ఈ మూడింటిని కోఆర్డినేట్ చేయడానికి సిడిఎస్ అనే ఒక పదవిని కూడా మనకు క్రియేట్ చేయడం జరిగింది, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని. సరే, ఇప్పుడైతే మనకు శౌర్య వేదనం ఉత్సవ్ కార్యక్రమం ఎక్కడ జరిగింది అనేది ప్రశ్న. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. మార్చ్ 7, 8 తేదీలలో బీహార్లోని మోతిహరిలో ఈ శౌర్య వేదనం ఉత్సవ్ కార్యక్రమం అనేది జరిగిందండి. క్వశ్చన్ నెంబర్ 5, భారతదేశంలో 58వ టైగర్ రిజర్వ్గా ఇటీవల దేనిని ప్రకటించారు? చాలా ఇంపార్టెంట్. ఇండియాలో మరి 58వ టైగర్ రిజర్వ్గా మధ్యప్రదేశ్లోని మాధవ్ నేషనల్ పార్క్ను అయితే అనౌన్స్ చేయడం జరిగింది. రీసెంట్గా మీకు 56 టైగర్ రిజర్వ్, 57 టైగర్ రిజర్వ్, 58 వరుసగా ఇస్తున్నాను నేను. మీ ప్రీవియస్ వీడియో చూడండి, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ మిస్ కాకుండా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఇవాటికి అంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న మార్చి 12 నాటికైతే 58 టైగర్ రిజర్వులు మన ఇండియాలో ఉన్నాయని మీరు గుర్తుంచుకోండి. 1973లో ఇండియా ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని చేపట్టి పులులను ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ అదేవిధంగా మీకు మధ్యప్రదేశ్లో ఇది 9వ టైగర్ రిజర్వ్ అండి. ఎక్కువ టైగర్ రిజర్వులు కూడా ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, ఇస్రో నూతన లాంచ్ ప్యాడ్ను ఎక్కడ నిర్మిస్తుంది? ఒక కొత్త లాంచ్ ప్యాడ్ను అయితే ఇస్రో నిర్మిస్తుంది. మనకు
తమిళనాడులోని కులశేఖరపట్నంలో ఈ న్యూ లాంచ్ ప్యాడ్ని అయితే మరి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఇది ఒక కీలకమైనటువంటి సంస్థ అండి. సో వీరు కొత్త లాంచ్ ప్యాడ్ మనకు తమిళనాడులో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మనకు శ్రీహరికోటలో ఇస్రో లాంచ్ ప్యాడ్ అనేది ఉంది. అక్కడ నుంచి మనం శాటిలైట్స్ అయితే ప్రయోగిస్తున్నాం ప్రజెంట్. క్వశ్చన్ నెంబర్ 7. పర్యావరణ మార్పులపై అధ్యయనానికి అమెరికా, భారత్ సంయుక్తంగా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయి? ఒక శాటిలైట్ని అయితే మనకు ఇండియా, అమెరికా కోఆర్డినేషన్తో మనకు అంతరిక్షంలోకి పంపించబోతున్నాయి. పర్యావరణ మార్పులపై అధ్యయనానికి పంపించబోతున్న ఆ శాటిలైట్ పేరు నిస్సార్ అండి. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8. ఇటీవల వార్తల్లో తరచూ వినిపిస్తున్న ఎస్ఎంఆర్ విస్తరించండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో చదవాల్సినటువంటి ప్రశ్న అండి. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అంటాము వీటిని. ఇవి మనకి అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండి. ఇవి దట్ హ్యావ్ ఏ పవర్ కెపాసిటీ ఆఫ్ అప్ టు 300 మెగావాట్స్ పర్ యూనిట్. ఇవైతే మనకి అందుబాటులోకి రాబోతున్నాయి, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. వీటి నుండి పర్యావరణ హితమైన లో కార్బన్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8. భారతదేశంలో అత్యధిక డాల్ఫిన్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? డాల్ఫిన్లు మనకు గంగా నదిలో ప్రధానంగా కనిపిస్తాయండి. మరి రీసెంట్గా డాల్ఫిన్ల యొక్క స్టాటిస్టికల్ డేటా కూడా మనకి బయటకు రావడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో నేను ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. డాల్ఫిన్ అనేది భారతదేశం యొక్క జాతీయ జలచరంగా ప్రకటించబడింది. నేషనల్ అక్వాటిక్ ఎనిమల్ అంటాము. మరి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అనే ప్రశ్న ఇక్కడ ఇచ్చాను. 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఉత్తరాఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అండి. మరి డాల్ఫిన్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం. భారతదేశంలో మొత్తం 6327 డాల్ఫిన్లు ఉన్నట్లు తాజా గణాంకాలు అయితే వివరిస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 9. ప్రో కబడ్డీ లీగ్ 2024 సీజన్ విజేత ఎవరు? డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, హర్యానా స్టీలర్స్ అండి. ఇట్లాంటి మనకు డెఫినెట్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎక్కువ మంది హాకీ, క్రికెట్ లాంటి క్రీడల మీద ఫోకస్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రో కబడ్డీ లీగ్ లాంటి ఆటల్ని పట్టించుకోకపోవడం వల్ల మార్కులు అయితే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే కొన్నిసార్లు నేను ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో అక్కడి నుంచే క్వశ్చన్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎగ్జామ్స్లో అట్లాంటి ప్రశ్నలే పడుతున్నాయి మనకి. క్వశ్చన్ నెంబర్ 10. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో చైనా నిర్మించిన సీ పోర్ట్ ఏది? ఒక సీ పోర్ట్ను బలూచిస్తాన్లో చైనా సహకారంతో నిర్మించబడిందండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను, మీరు గెట్ చేయండి. చాబహార్, గ్వాదర్, హంబన్టోట, జిబౌటి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు గ్వాదర్ సీ పోర్ట్ని అయితే మనకు బలూచిస్తాన్లో నిర్మించడం జరిగింది. ఈ బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఒక రాష్ట్రం అండి. దీని యొక్క రాజధాని క్వెట్టా. ఇక్కడ కీలకమైన వ్యూహాత్మక ప్రాంతంలో గ్వాదర్ సీపోర్ట్ని అయితే చైనా నిర్మించి మరి భారతదేశానికి కూడా ఒక సవాల్ విసినట్టుగా మనం భావించాలి. ఇప్పుడైతే బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి సపరేట్ కావాలని ఒక పోరాటం అయితే నడుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఈ బలూచిస్తాన్ ప్రాంతం దాని యొక్క డిమాండ్ ఏదైతే ఉందో మరి స్వయం ప్రతిపత్తి గల ఒక దేశంగా, స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే ఫైట్ చేస్తుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే గ్వాదర్ అండి. ఇక చాబహార్ అనేది ఇరాన్లో భారత్ నిర్మించినటువంటి చాబహార్ సీపోర్టు. హంబన్టోట శ్రీలంకలో చైనా మరి 99 సంవత్సరాలకు లీజుగా తీసుకున్నటువంటి సీపోర్టు హంబన్టోట. జిబౌటి ఆఫ్రికాకు చెందిందండి. సో ఇవి మనకు ఈరోజు మీకు అందిస్తున్నటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. మరి మీ కామెంట్స్ అయితే తప్పకుండా సెండ్ చేయండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.